రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో అసలు ఏం చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్. సంవత్సరం పాలనలో ప్రజలకు ఎలాంటి పథకాలు అందలేదని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఏడాదిలో ఏం జరిగిందయ్యా అంటే లగచర్లలో రైతులపై దాడులు, గ్రూప్ 1 అభ్యర్థులపై లాఠీ చార్జీలు, రేవంత్ రెడ్డి తమ్ముడి అరాచకాలు ఇదే జరిగిందన్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క 2,82,000 కోట్లు 2,92,000 కోట్లు బడ్జెట్ పెట్టుకున్నటువంటి ఈ సంవత్సర కాలంలో మరి ఆ పైసలు ఎటువైనాయి, తెచ్చిన అప్పులు ఎటువైనాయి, వీటన్నిటి ఫలితంగా మరి మీరు చెప్పిన గృహజ్యోతి 200 యూనిట్లు రాలే, మీరు చెప్పిన 4,000 పెన్షన్ రాలే, మీరు చెప్పిన 15,000 రైతు భరోసా రాలే, మీరు చెప్పిన ప్రతి మహిళకు 2,500 రాలే, మీరు చెప్పిన ప్రతి 18 ఏళ్ళ నిండిన అమ్మాయికి స్కూటీ రాలే, ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు 5 లక్షలది రాలే, మీరు చెప్పిన ప్రతి పేదవాడికి 5 లక్షల ఇందిరా మిల్లు రాలే. మళ్ళీ మా ఇళ్ళకే 3 రంగులతో, నేను పెయింటర్ కాబట్టి పెయింట్లు వేసుడు బాగా అలవాటు కాబట్టి 3 రంగుల పెయింట్లు వేపిస్తూ ఉన్నాడు. మేము కట్టిన కేసీఆర్ ఇళ్ళకే ఇందిరా మిల్ల పేరిట 3 రంగుల పెయింట్లు వేపిస్తా ఉన్నాడు. నీ 1,37,000 కోట్ల అప్పుతోని నువ్వు చేసిన ఒక మంచి పని ఏంది, చేసిన ఒక ప్రాజెక్ట్ ఏంది, ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏం కనబడుతుంది ఈ సంవత్సరంలో అంటే లగచర్లలో లంబాడ బిడ్డల మీద అర్ధరాత్రి పోలీసుల దాడులు కనబడతా ఉన్నాయి. తిరుపతి రెడ్డి అనే నీ సోదరుడి నాయకత్వంలో నీ కొడంగల్ నియోజకవర్గంలో లగచర్లలో లంబాడ బిడ్డల మీద దాడులు కనబడతా ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో. ఈ సంవత్సర కాలంలో గురుకులాల్లో 56 మంది బిడ్డలు చనిపోయే దుస్థితి